హాయ్ గైస్, నేను మీ ముందుకు మళ్ళీ కొత్త ట్రిప్తో వచ్చాను. ఈసారి అయితే బెంగళూరు, మైసూర్, ఉడిపి వెళ్తున్నాం. నేనైతే మొత్తానికి స్టేషన్కి అయితే వచ్చాను. ఈసారి ట్రిప్ అయితే నేనైతే పర్సనల్గా వెళ్తలేదు, మా ఫ్లోక్లో ప్రభు వాళ్ళతో వెళ్తున్నాం. ఇదిగోండి వాళ్ళే ప్రభు వాళ్ళు. మనకైతే కిచిడి మరియు బంగాళదుంప బజ్జీ అంట, ఇంకోటి సబ్జీ, ఈ 3 పెట్టారు. గైస్ ఇప్పుడైతే మొత్తానికి మహారాష్ట్రలో ఉన్నాము. ప్లేస్ మాత్రం భలే ఉంది, మీకు చూపిస్తాను చూడండి. దీని తర్వాత ఒక క్లిప్ సూపర్ ఉంది. మొత్తానికి ఏ స్టేషన్ లో దిగామో తెలియదు కానీ మొత్తానికి అయితే దిగాము. ఇదిగోండి వీళ్ళు కూడా మా ఫ్రెండ్సే, మొత్తం అందరం కలిపి వచ్చాము కదా. ఇదిగోండి ఇంకా వెళ్తున్నారు, మొత్తం కలిపి ఒక 40 మెంబర్స్ దాకా ఉన్నాము. ఎంజాయ్మెంట్ ఈ రోజు అంతా, చూడాలి ఎలా అవుతుంది ట్రిప్ అనేది. పుష్పరమాయించారు. ఇదిగోండి మొత్తం వీళ్ళందరూ మంది తెలుగు వాళ్ళే, ఫ్రెండ్ సైడ్ నార్త్ వాళ్ళు ఉన్నారనమాట. మొత్తం అందరం కలిపి వెళ్తున్నాం కదా. మనమైతే ప్రస్తుతానికి మనకైతే రూమ్ ఇచ్చారు, ఆ రూమ్ కాడికి అయితే వచ్చాము. లోపల ఇప్పుడు ఏదో స్నాక్స్ పెడుతున్నారంట, తినేసి వెళ్ళిపోవడమే రూమ్కి. ఇదిగోండి ఇక్కడే మనకి అయితే స్నాక్స్ పెడుతున్నారు, చూడాలి. ఇదిగోండి తినేసి వెళ్ళిపోవడమే పైకి. గాయ్స్ ఇప్పుడైతే ఇస్కాన్కి అయితే వచ్చాము, అయితే స్టార్ట్ అయింది, చూడాలి. ఇప్పుడైతే మాకు డిన్నర్ టైప్లో ప్రసాదం పెడతారు మాకు. ఎందుకంటే ఇదే మా ప్రసాదం. ఇది తినేసి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో చూడాలి. ఇప్పుడే అయితే ఇస్కాన్ నుంచి బయటకు వచ్చాం. అలా మ్యాంగ్లూరు అవుట్కట్స్, బయట అయితే చూస్తున్నాం. చాలా పెద్ద సిటీగా ఉంది ఇది, చూడండి. ఇదిగోండి మొత్తం మా కుర్రోళ్ళు అందరం బయటకు వచ్చాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మ్యాంగ్లూర్. ఈ రోజు అయితే నిన్న చూశారు కదా, నిన్న అదంతా కంప్లీట్ చేసుకుని రూమ్కి వచ్చి పడుకున్నాము. ఈ రోజు అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము అనమాట సెకండరీ ట్రిప్. మమ్మల్ని అంతా ఈ బస్సులోనే తీసుకొస్తున్నారు, మనకి ఇంక వచ్చేముండదు, మొత్తం వాళ్ళదే. సో ఇప్పుడైతే ఏదో గుడికి వచ్చాము, ఏ దేవుడో తెలియదు, దండం పెట్టుకున్నాం. శివుడు అంట, నాకు ఇప్పుడు దాకా తెలియదు, దండం పెట్టుకున్నాం మొత్తానికి అయితే. నెక్స్ట్ అయితే వేరే గురికి తీసుకెళ్తున్నారు, తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఇంకో చోటకి తీసుకెళ్తారు. ఈరోజు అయితే బీచ్కి వెళ్తున్నాం, మ్యాంగ్లూర్ బీచ్కి. గైస్ ఇవి అయితే పాత పూర్వకాలం అనుకోండి గుళ్ళు, చాలా బాగున్నాయి లుక్ అయితే. మనకైతే పొగలు వచ్చేస్తున్నాయి అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే తెలియదు ఏంటో మరి, తినడమే. ఇప్పుడైతే ఒక గుడి చూసుకున్నా, గుడి అంటే మాకు తెలియదు అనుకోండి. గుడి చూసుకుని అక్కడ దగ్గరలో అయితే మాకు ఉడిపి బీచ్ ఉన్నది. ఉడిపిలో ఉన్నాయి కాబట్టి ఉడిపి బీచ్. ఇది కూడా ఒకసారి విడిపి బీచ్ ఉంది. ఎక్కడైనా బీచ్ క్లోజ్ చేయడం చూసారా? ఇక్కడైతే క్లోజింగ్ లో ఉంది, బీచ్కి వెళ్ళడానికి లేదంట, స్ట్రిక్ట్లీ ప్రొహిబిలిటీ అని ఉంది. చూడండి ఇదిగోండి, స్టోన్ యూజ్డ్ ఫర్ వన్ టు రైట్. కృష్ణుడు ఆ స్టోన్ మీద రాశారంట. మేమైతే ప్రస్తుతానికి ఉడిపిలో ఉన్నాం. మధ్యాహ్నం భోజనం అయితే ఇదిగోండి. ఇప్పుడైతే ఏదో గుడికి వెళ్తున్నాం, అమ్మవారి గుడికి. స్టెప్స్ ఎక్కాలన్నమాట. ఇదిగోండి నేను మా ఆదిత్య ప్రభు అయితే వెళ్తున్నాము. హరి బోల్. మొత్తం ఫుల్ రైన్ ఉంది. ప్లేస్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. చెట్లు మధ్యలో గృహల్లో నుంచి వెళ్తున్నట్టు ఉంది. చూడండి ఎంత బాగుందంటే. ఇది అయితే మా నైట్ డిన్నర్ అనమాట. ఇప్పుడే బయట మొత్తం తిరిగేసి వచ్చాం. వచ్చిన తర్వాత మా డిన్నర్ ఇది పెట్టారు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉడిపి. ఈరోజు అయితే ఉడిపిలో మొత్తం చూసుకుని నైట్ అయితే మైసూర్ ట్రిప్ ఉంది. 5కి ట్రైన్ ఉంది. సో ఇక్కడ నుండి మొత్తం ఈ రోజు అంతా బస్సు వచ్చింది. ఇప్పుడే చెక్ఇన్ చేసాము, చెక్అవుట్ చేసాము. సో బస్సు వచ్చింది. ఇప్పుడంతా బ్యాగ్ అంతా లగేజ్ అంతా లోపలికి పెట్టేసి ఇంకా మనకి రీచ్ అయిపోవడమే. మనం ఈరోజు ఉడిపిలో మొత్తం అంతా తిరిగేసి నైట్ ట్రైన్ ఎక్కేసి రేపు మైసూర్ వెళ్ళాలి. ఇవన్నీ మా టిఫిన్ అయితే వేరే లెవెల్లో ఉంది. మా బస్సు అయితే అది చూడండి, చుట్టూరు చెట్లే, మధ్యలో ఒక రోడ్డు, ఎవ్వరు ఉండరు, మొత్తం పీస్ఫుల్ ఏరియా. ఈ కొండ ఒక 400 మెట్లు ఉంటాయి. ఇప్పుడు దీని పైకి ఎక్కుతాం అనమాట. ఒక గుడి ఉంటుంది, కోనేరులో స్నానం చేయాలి. ఈ కొండ ఎక్కాలి ఇప్పుడు. ఇదిగోండి ఇప్పుడైతే ఇది ఎక్కుతున్నాం మేమైతే. చాలా హైట్ ఉంది. హైట్ ఒక్కసారి వ్యూ చూడండి, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందంటే. సరే కదా ఇప్పుడు దాకా ఎంత పైకి ఎక్కాము చూడు, ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందంటే. వ్యూ ఎలా ఉంది? వ్యూ నీకేంటి? అన్నిట్లోకల్లా ఒక కిల్లు ఆడు ఎలా బతుకుతున్నాడో తెలియదు కానీ ఒక్కసారి చుట్టూరు చూస్తే
మినిమం 700 మెట్లు ఉన్నాయి. ఎక్కాము. ఇదిగోండి ఇక్కడ లార్డ్ శివయ్య టెంపుల్ ఉంది. ఇదిగోండి శివుడు ఉన్నాడు లోపల. ఇదిగోండి మా ఫ్రెండ్ అది హనుమంతుడు. ఇది ట్రిప్ అయితే ఉడిపిలో అయిపోయింది. ఇప్పుడు మ్యాంగ్లూర్ సెంటర్లో ఉన్నాం. ఐ మీన్ మ్యాంగ్లూర్ సెంటర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఫస్ట్ టైం నా జీవితంలో చూడటం ట్రైన్ అనేది ఎక్కడితో స్టాప్ అయిపోద్ది, ఇక్కడే స్టార్ట్ అవుతుంది. చూడండి ఒకసారి ఎంత బాగుంది అది. ఇక్కడ ఉన్నాం మొత్తానికి. 4th ప్లాట్ఫామ్ ఇచ్చారు, వెళ్ళాలి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మైసూర్. ఇప్పుడైతే టైం 3:30 అవుతుంది. నేను నైట్ చెప్పాను కదా మార్నింగ్ రీచ్ అవుతామని చెప్పేసి. ఉడిపి నుండి ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 3:30 అయిందనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ మైసూర్లో ఉన్నాం మేము. ఇక్కడ నుండి బస్సు వస్తుంది మనకి. బస్సు ఎక్కేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో చూద్దాం. గైస్ చూసారు కదా, పొద్దున్న స్టేషన్లో దిగాము. మాకైతే రూమ్స్ అలౌట్ చేశారు, డార్మెటరీ. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తారో చూడాలి. మా కోసం బస్సులు అయితే రెడీగా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకెళ్ళడమే. మాకు వచ్చిన డార్మెటరీ తీసుకొని వాళ్ళదనమాట. ఇదిగోండి ఇది మా రూమ్స్. అది గైస్ ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఫ్లోటింగ్ టెంపుల్లో ఉన్నాం. గైస్ ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను, కానీ మొబైల్ అయితే అలౌ లేదంట వీడియో తీయడానికి. బయట నుంచి చూడండి ఒకసారి గుడి. ఇదిగోండి ఇదైతే గుడి, లోపలికి అయితే వెళ్ళడానికి లేదనమాట. గైస్ ఇప్పుడైతే విష్ణుమూర్తి గుడిలో ఉన్నాం అనమాట. గుడికి వచ్చాము. ఇక్కడైతే చిన్నగా షాపింగ్ ఉంది. ఇంకా మా వాళ్ళందరూ షాపింగ్ చేస్తారు. ఇప్పుడు ఏదో నేను కొన్నాను అనమాట. ఏమేం కొన్నారు మీరు? ఏం కొన్నా? మా చెల్లి న్యూ హ్యాండ్ బ్యాగ్, మా అక్కకి, మా చెల్లికి. నువ్వురా? మా మమ్మీకి. ఓ అది నువ్వురా? మా చెల్లికి. నువ్వురా? నువ్వేం కొనలేకపోతే వెళ్ళరా? పట్టీలే ఇంకో బ్యాగ్ ఇది అందా. రే నువ్వేం కొన్నారా? నువ్వేం కొన్నావు? బ్యాగ్ ఎవరికి? నువ్వెవరు కొన్నావు? చెల్లి. ఇక్కడ నుండి అయితే రూమ్కి వెళ్ళిపోయి మార్నింగ్ లేసి ఎక్కడికి వెళ్ళామో చూపిస్తాను. ఇప్పుడైతే కృష్ణుడి గుడికి వచ్చామన్నమాట. చాలా ఎత్తు అనమాట ఇది. చాలా పైకి వచ్చామన్నమాట. చుట్టూరు క్లైమేట్ అయితే మొత్తం మబ్బుల్లోనే ఉన్నాం మేము. అంతకు మించి ఏం లేదు. 25 days ఎలాగ ఉంటుంది అంటే ఇది. చూడండి గుడి అయితే ఇది. లోపల ఇప్పుడు దర్శనం చేసుకుని వచ్చాము. బయట క్లైమేట్ చూపిస్తాను ఒకసారి చూడండి. అసలు క్లైమేట్ మొత్తం ఏం కనపడతలేదు, మబ్బుల్లో ఉన్నాం అనమాట. ఒకసారి ముందే చూడండి, మనిషిని అయితే తోసేస్తుంది ఇది. చూడండి అసలు ఎంత బాగుందంటే మొత్తం అంతా ప్లేట్ నిండిపోయింది. ఇంకా ఉన్నాయి, మళ్ళీ వెళ్ళి వేసుకోవాలి. గైస్ ఇప్పుడైతే మనం వైకుంఠ హిల్ దగ్గర ఉన్నాం. బెంగళూరులో వైకుంఠ హిల్. మా గిరిధర ప్రభు ఇంకా ఆయన శిష్యులు మేమందరం ఉన్నాం ఇక్కడ. మొత్తం మేమైతే గుడి దగ్గరికి వచ్చాం. గుడి మర్చిపోయాను. 145 రూపాయలు. గైస్ మేమైతే బెంగళూరు ఉన్నాం కదా, దగ్గరలో ఉన్న మార్కెట్ ఏమి ఉందంటే చిక్పేట్ మార్కెట్ అన్నారు. సో చిక్పేట్ మార్కెట్కి అయితే వస్తాము. మీరు ఎక్కడ ఉన్నా సరే చిక్పేట్ టికెట్ అయితే తీసుకోండి. ఐ మీన్ స్టేషన్ అయితే చూసుకోండి. ఎక్కడ చూసినా దేవుడి సామాన్లు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా పెద్ద మార్కెట్ ఇది. బాయ్స్కి అయినా సరే గర్ల్స్కి అయినా సరే చాలా పెద్దగా ఉంది మార్కెట్. వచ్చి మీరు షాపులు చూసుకోవాలన్నమాట. షర్ట్లు అయితే ఏకదమ్ ఉన్నాయి. 145 రూపాయలు. మా వాళ్ళు నవ్వుతున్నారు కూడా. ఇదిగోండి 145 రూపాయలు. జీన్స్ కూడా రేట్ తక్కువ ఉన్నాయి. చౌలీలు అవి ఇవి బోల్డ్ ఉన్నాయి. చాలా ఉన్నాయి కొనుక్కోవాల్సినవి. కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా రండి. ఇప్పుడైతే మార్కెట్ చూసుకుని మెట్రోకి అయితే వచ్చేసాము. మళ్ళీ మా గుడికి అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మార్కెట్ అంతా తిరిగిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అక్కడైతే రేట్లు అయితే తక్కువ ఉన్నాయి, బట్ క్వాలిటీ లేదు.